ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి చాలా మంది ఏఐ వీడియోస్ చేస్తానే ఉంటున్నారు. అంటే ఏఐ వీడియోస్ వల్ల మనం యూట్యూబ్ ఛానల్ డబ్బులు ఎలా రన్ చేసుకోవాలి, మౌంటేషన్ ఎలా అయింది అనేది ఈరోజు వీడియో. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్నది ఏంటంటే ఏఐ వీడియోస్ బాగా ప్రతి ఒక్కళ్ళు ప్రమోషన్ చేసుకోవడం కానీ, వాళ్ళకి సంబంధించిన సొంత బ్లాగ్ చేసుకోవడం కానీ, వాళ్ళకి సంబంధించిన ఏదో ఒకటి వీడియోస్ చేస్తానే ఉన్నారు. ఏఐ కంటెంట్ చేయడం వల్ల చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళు గ్రోత్ అవుతున్నారు. మొత్తం బాగానే ఉంటుంది. కానీ మౌండేషన్ దగ్గరకు వచ్చేసరికి మన ఛానల్ వెరిఫై చేసిన తర్వాత ఒకసారి ఇది పూర్తిగా ఏఐ కంటెంట్ అని వస్తుంది. ఆ హ్యూమన్ టచ్ అనేది లేదు అని ఛానల్ డిమౌండేషన్ కూడా అవుతుంది. ఒక్కోసారి ఛానల్ మౌండేషన్ అయినాక దాని తర్వాత 1 మంత్ 2 మంత్స్ చూసుకొని వెరిఫై చేసిన తర్వాత మన ఛానల్ డిమౌండేషన్ అవుతుంది. అలా చేయకుండా ఉండాలంటే మనం ఏదైనా ఒరిజినల్ కంటెంటే మెయిన్ ప్రిఫర్ చేయండి. ఏదో మనకు సంబంధం లేదు. ఏదైనా ఒరిజినల్ కంటెంట్ చేస్తేనే మీకు ఫ్యూచర్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ కి ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీకు సంబంధించిన కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే అవసరం మాత్రం కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా పూర్తిగా చెప్తాను. అంటే యూట్యూబ్ కంటెంట్ చేసేవాళ్ళు ఓన్లీ వాళ్ళు ఒరిజినల్ గా ఉండేటట్టే తీసుకోండి. లేదా వాయిస్ గానే అలాంటివి లేదా ఫేస్ చూపించి మీరు ఏ సంబంధించిన ఏ టూల్స్ వాడరాకండి. అలా వాడే ఫీచర్ ఎక్కువగా తర్వాత ఫ్యూచర్ లో 4-5 సంవత్సరాల తర్వాత అయినా ఖచ్చితంగా మన ఛానల్ మౌంటేషన్ అయింది అనుకో. మౌంటేషన్ అయినా కానీ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఇందులో ఎక్కువ ఏ యూజ్ కంటెంట్ ఉంది, ఇలా ఒరిజినాలిటీ లేదు అని వాళ్ళు ఛానల్ డిమానిటైజేషన్ చేస్తారు. ఇప్పుడు ఏమైంది, మనం చాలా బాధపడాల్సి వస్తుంది. మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీ ఒరిజినల్ కంటెంట్ ని మీరు ప్రిఫర్ చేసుకోండి. ఏ సంబంధించిన వద్దు. ఎందుకంటే ఇప్పుడు కష్టపడి 2-3 సంవత్సరాల వీడియో చేసి ఇప్పుడు చేసిన మౌంటేషన్ అయింది. మౌంటేషన్ అయిన తర్వాత ఏమైంది, గబక్కన డిమానిటేషన్ అయిందనుకో మనం చాలా బాధపడాల్సింది. మెయిన్ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కదా తొందరగా మనం వీడియో పెట్టేసామంటే వెంటనే గ్రోత్ అయింది, మన వెంటనే పాపులర్ అయిపోయి మన ఛానల్ మౌంటేషన్ అయిపోద్ది అని అనుకుంటున్నారు. అలా కాదు. ఎందుకంటే వీడియోస్ ఖచ్చితంగా వాడబాకండి. వాడడం అనేది చాలా బెస్ట్ అని నేను చెప్తున్నాను. ఏ వీడియోస్ మనం చేసిన తర్వాత వాటిలో హ్యూమన్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. హ్యూమన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక వీడియో క్రియేట్ చేసుకోవాలి. వీడియో క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం సొంతగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా యాప్ తీసుకుని ఎడిటింగ్ యాప్ తీసుకొని ఆ యాప్ లో మనం ఆ వీడియోని మన సొంత స్టైల్లో మనం ఎలా ఎడిటింగ్ చేస్తున్నాము, దానికి ఏంటంటే మీరు చేయాల్సిందంటే క్యాప్షన్స్ పెట్టి క్యాప్షన్స్ అంటే ఇప్పుడు టాపిక్ లో ఆ క్యారెక్టర్ మాట్లాడుతున్నట్టు క్యాప్షన్స్ మీరు పెట్టుకున్నారంటే అది మీ సొంతగా క్రియేట్ చేసింది ఏమో తెచ్చింది కాబట్టి అది మనకి మౌంటేషన్ అవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే వీడియోని క్రియేట్ చేస్తారు. ఏదైతే వీడియోని క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళ సొంత ఓట్గా వాయిస్ ఇవ్వచ్చు. ఆ ఇవ్వడం వల్ల కూడా మనకి మౌంటేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే కొంతమంది ఫేస్ చూపెట్టకపోయినా కానీ వాయిస్ తో వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో లేదా పెట్టుకొని వాళ్ళు మౌంటేషన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏఐ వీడియో క్రియేట్ చేసుకున్న తర్వాత ఫిల్టర్స్ కానీ ఎక్స్ట్రా ఆడియోస్ కానీ అలాంటివి మనం సొంతంగా మనం క్రియేట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే మనకు మౌంటేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఏమవుతుందంటే రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది. రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు వేరే వాళ్ళ పోస్ట్ తీసుకొచ్చి వాళ్ళు సొంతగా పెడతారు. అది కాదు. ఏం చేయాలంటే ఏ వీడియో చేసినా కానీ అది ఓన్లీ మన సొంతగానే ఉండాలి. సొంతగానే వీడియో ఆల్రెడీ ఫ్రెండ్స్ అని ఏ వీడియో తీసుకొచ్చి దాన్ని మనం కొంచెం ఎడిటింగ్ చేసి మనం పెట్టామంటే అది రీయూజ్ కంటెంట్ వస్తుంది. అలా చేయగలం. ఇప్పుడు మెయిన్ టాపిక్ చెప్తున్నాను ఏంటంటే ఏ వీడియో క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే అందులో మ్యూజిక్ గానా సాంగ్ ఎఫెక్ట్ వస్తాయి. అవి అనేది మీరు అసలు వాడకూడదు. ఎందుకంటే అసలు మీరు వాడకూడదు. ఏ సంబంధించిన ఏదైనా ఓన్ గా మీ సొంతంగా క్రియేట్ చేసుకొని మీరు వీడియో చేసుకోండి. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వీడియో క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత వాయిస్ ని సపరేట్ గా ఏమో టచ్ ఉంటుండే యాప్స్ ఉంటాయి, లేదా వెబ్సైట్ ఉంటుంది. వాటిలోకి వెళ్ళేసి మీరు మాట్లాడిన ఏదైనా టాపిక్ మీరు మాట్లాడారు. టాపిక్ మాట్లాడిన తర్వాత ఏమైందంటే దాని వాయిస్ రూపంలో మీ ఎగ్జాంపుల్ గా మీ వాయిస్ వచ్చి సైట్ కొన్ని ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి మీరు ఎడిటింగ్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలి. అలా చేయకుండా ఏ వాయిస్ ఆటోమేటిక్ గా వచ్చేది
కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. వాటిని వాడిన తర్వాత డైరెక్ట్ తీసుకొచ్చి పోస్ట్ చేసామంటే మనకి మానిటైజేషన్ వెయ్యి యూజర్ కంటెంట్ ఖచ్చితంగా పడిద్ది. ఇది మెయిన్ చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే చాలా మంది మిస్టేక్ చేస్తుందంటే లక్షల్లో చాలా మంది వీడియోస్ చేస్తున్నారులే కానీ తీరా మానిటైజేషన్ అయ్యే టయానికి రీయూజ్ కంటెంట్ అది ఖచ్చితంగా పడుతుంది. అంటే మనం కష్టపడి ఎంతసేపు వీడియో చేసి ఒక 5-6 నెలలు కష్టపడి వీడియో చేసి అప్లోడ్ చేసిన తర్వాత మనకు రీయూజ్ కంటెంట్ అయినా వస్తే చాలా బాధ వేస్తుంది. ఏంటంటే మేము గుర్తుపెట్టుకోవాలి, ఏ కంటెంట్ సంబంధించి వాళ్ళు వీడియో చేసే వాళ్ళు మాత్రమే ఇది గుర్తుపెట్టుకోవాలా.